ఏ ధైర్యంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారంటారు? బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వడం కోసం మేము పనిచేస్తూ వచ్చాం. తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారికి ఎలాగైతే పేరుందో ఈ రోజు కవితక్క గారికి కూడా ఏదైతే బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితక్క గారికి దక్కింది. అంటే కేటీఆర్ని కేసీఆర్ని పక్కకు పెట్టి తెలంగాణ ప్రజలు కవితక్కకు మాత్రమే ఓటేసి ముఖ్యమంత్రి కూర్చోబెడతారు. తప్పకుండా ఈ బీసీల కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం కవితక్క గారు ఒక ఎందుకు ఆదరించరు? బిడ్డగా కాకుండా చేసిన పనులు చెప్పు. అప్పుడు జయశంకర్ సార్ ఒక మాట చెప్పిండ్రంట, అక్కడికి నువ్వు కేసీఆర్ గారి కూతురువి కాబట్టి నువ్వు కొండంత చేసినా కూడా అది నీకు గోరంత ఫలితమే, గోరంత పేరు మాత్రమే వస్తుంది. కవిత జైలుకి వెళ్ళారు. కట్టుబొట్టు అన్ని మాట్లాడి కొంత మారింది ఎందుకంటారు? తెలంగాణ ఆడబిడ్డలు చికముడిచి కొంగు నడుము చుట్టిందంటే ఇంకా సాధించే వరకు వదిలిపెట్టారు అనమాట. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. సామాజిక తెలంగాణ లక్ష్యంగా కల్వకుంట్ల కవిత స్థాపించినటువంటి జాగృతి సంస్థ స్టేట్ స్పోక్స్ పర్సన్ మనోజ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. కవిత అనగానే మనకు గుర్తొచ్చేది బతుకమ్మ, జాగృతి. సో ఇప్పుడు కవిత గారు మరి బీఆర్ఎస్ పార్టీలో లేరు. ఏ ధైర్యంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారంటారు? ముందుగా మీకు తెలంగాణ ప్రజలకి నమస్కారం. బీఆర్ఎస్ పార్టీలో నుండి కవితక్క గారు మేము బయటికి రాలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని వద్దనుకొని కవితక్క గారిని వద్దని సస్పెండ్ చేసి, ఎలాంటి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసి, ఒక ఆడబిడ్డని 20 సంవత్సరాలు తన రక్తం, తన చెమట, తన కష్టంతో నిర్మించబడ్డ ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ దాంట్లో నుండి ఒక ఆడబిడ్డని కుట్రదారులని నమ్మి, కుట్రదారుల యొక్క హస్త్రాలకి బలి చేసి ఒక ఆడబిడ్డని కనీసం ఉరిశిక్ష వేసే ముందు ముద్దాయిని చివరి కోరిక అడుగుతారు. కానీ కవితక్క గారికి ఆమెను నమ్ముకొని ఆమెతో పాటు బీఆర్ఎస్ పార్టీలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న మాలాంటి వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ ఒక డైరెక్ట్గా సస్పెండ్ చేసిండ్రు. కాబట్టి అది మేము రాలేదు. మేము ఎప్పటికీ కూడా కేసీఆర్ గారికి కట్టుబడి బీఆర్ఎస్ పార్టీలో ఈ 18 సంవత్సరాలు పనిచేస్తూనే ఉన్నాం. తెలంగాణ జాగృతి ఒక ఇండిపెండెంట్ సంస్థ. ఎప్పుడైతే కవితక్క గారు 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిండ్రో, 2007లో తెలంగాణ జాగృతిని స్థాపించిండ్రో, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ జాగృతి ఒక ప్రత్యేకంగా ఒక ఎజెండాతోని ముందుకెళ్ళింది. ఎప్పుడు కూడా బీఆర్ఎస్కి అంటే తెలంగాణ జాగృతి బీఆర్ఎస్కి ఆత్మగా పనిచేసింది. తెలంగాణ జాగృతి మేము అధికారాన్ని ఆశించలేదు. బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వడం కోసం మేము పనిచేస్తూ వచ్చినాం. అది ఏ ఎలక్షన్లోనైనా, ఉద్యమంలో కేసీఆర్ గారికి ఎలాగైతే తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారికి ఎలాగైతే పేరుందో ఈ రోజు కవితక్క గారికి కూడా ఏదైతే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితక్క గారికి దక్కింది. అంటే కేసీఆర్ గారితోని ఆయనకి తెలంగాణ తెచ్చిన ఘనత ఎట్లుందో కవితక్క గారికి బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఘనత అట్లుంది. కాబట్టి ఆ ధైర్యం, ఆ తెలంగాణ ఆడబిడ్డగా ఆమె ముద్ర వేయించుకుంది, అది సరిపోతుంది. ఈ రోజు మమ్మల్ని పార్టీ నుండి బయటికి పంపించిన, కవితక్క గారిని బయటికి పంపించిన సామాజిక తెలంగాణ లక్ష్యంగా ప్రజల వద్దకు వెళ్ళిర్రు కవితక్క గారు. కాబట్టి ప్రజల మీద నమ్మకంతోనే మేము ముందుకెళ్తున్నాం. కవిత గారు బయటికి రావడానికి హరీష్ రావుకి కవిత గారికి ఏం జరిగింది మధ్యలో? అసలు మెయిన్ రీజన్ ముఖ్యమైతే వీళ్ళిద్దరూ మనస్పర్ధల వల్లే కవిత గారు బయటకు వచ్చారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? మనస్పర్ధలు హరీష్ రావు గారికి, కవితక్క గారికి ఎప్పుడు కూడా కవితక్క గారు స్ట్రేట్గా ఎప్పుడు కూడా నా మీద కుట్రలు చేస్తున్నారని గత 15 సంవత్సరాలుగా కూడా కవితక్క గారి మీద కుట్రలు జరిగినప్పటికీ కూడా అక్కగారు ఎక్కడా కూడా ఓపెన్ అవ్వలేదు. మనం 2014 ఎలక్షన్లో తీసుకున్నప్పుడు అప్పుడు కవితక్క గారికి ఎంపీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా సైడ్ చేసిండ్రు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఉంచి అక్కకి ఎంపీ టికెట్ ఇచ్చి సైడ్ చేసిండ్రు. ఆ ఎంపీ టికెట్ ఇచ్చి సైడ్ చేసినా కూడా ఆ రోజు మధు యాష్కి గారి మీద 1,50,000 మెజార్టీతోని కవితక్క గారు
ఆ రోజు విన్ అయినరు. ఆ తర్వాత కూడా ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తీసుకొచ్చి తెలంగాణ యొక్క సమస్యలని పార్లమెంట్ లో బలంగా వినిపించిన గొంతుకగా కవితక్క గారు ఆ రోజు పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ చూసి 2019 ఎలక్షన్ లో కుట్రలు చేసి, ఎవరైతే కుట్రదారులు ఉన్నారో, ఎవరైతే కవితక్క గారు పేర్లు చెప్పినరో వాళ్ళందరూ కుట్రలు చేసి కవితక్క గారిని ఓడగొట్టడం జరిగింది. ఆ రోజు ఆ విషయం ఎమ్మెల్యేలు ఓడగొట్టినరు అనేది ప్రతి చిన్న కార్యకర్తను అడిగినా కూడా నిజామాబాద్ లో తెలుసు. ప్రతి చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తారు. కానీ ఏ రోజు కూడా ఆ రోజు మా జాగృతి కార్యకర్తలం మేము ఎంతో అక్క దగ్గర బాధపడి ఏడ్చి ఆ రోజు మాట్లాడినా కూడా అక్క కేసీఆర్ సార్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం మనం మౌనంగా అన్ని భరించాలి అన్నారు. ఆ రోజు మీడియా ముందు కానివ్వండి, ఎవరి దగ్గర కానివ్వండి అక్క నోరు విప్పి నన్ను వీళ్ళు నా మీద కుట్రలు చేసి ఓడగొట్టిండ్రని చెప్పలేదు. నవ్వుతూ ఆ అవమానాన్ని కూడా భరించి నవ్వుతూ సైలెంట్ గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారి మీద వీళ్ళు ఇప్పుడు కాళేశ్వరము పేరు అవినీతి అని చెప్పేసి కేసీఆర్ గారి మీద సిబిఐ నోటీస్ అని చెప్పేసి ఇచ్చిండ్రు, కవితక్క గారు తట్టుకోలేకపోయినారు. ఎందుకంటే ఆయన ఒక మహోన్నత శిఖరం, ఈ తెలంగాణ జాతిపిత. అట్లాంటి వ్యక్తి మీద, తెలంగాణ తెచ్చిన ఒక వ్యక్తి మీద ఈ రోజు కాళేశ్వరం సిబిఐ కమిషన్ పేరిట నోటీసులు ఇస్తున్నప్పుడు అసలు ఇవ్వాల్సింది ఎవరి మీద? ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మీద ఇచ్చిండ్రు, ఈ రేస్ కేసు ఎవరికి నోటీసులు ఇచ్చిండ్రు. అట్లనే ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావుకి కదా ఈ నోటీసులు అందాల్సింది. కేసీఆర్ గారిని ఎందుకు, వాళ్ళు చేసిన అవినీతికి కేసీఆర్ గారిని ఎందుకు బలిదీస్తున్నారు అని అక్క పేర్లు మెన్షన్ చేయడం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత స్వీకరించరా? ముందు ఇరిగేషన్ మినిస్టర్ది కదా బాధ్యత ఉంటది. ఇరిగేషన్ మినిస్టర్ ని సైడ్ చేస్తూ కేసీఆర్ గారిని దీంట్లో బలి చేస్తున్నారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఏదో అసెంబ్లీలో మొత్తం సాల్వ్ చేస్తున్నా అని హైప్ క్రియేట్ చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినప్పుడు మిగతా నాయకులకు నోటీసులు ఇస్తే మొత్తం హైరానా చేస్తూ మొత్తం బీఆర్ఎస్ భవన్, మన తెలంగాణ భవన్ ని మొత్తం హైరానా చేస్తూ చేసిన వాళ్ళు కేసీఆర్ గారి మీద చేసినప్పుడు ఆ లెవెల్లో ఎందుకు స్పందిస్తలేరు, ఆ లెవెల్లో ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేదే కదా కవితక్క గారు అప్పుడే కదా పేర్లు మెన్షన్ చేసుకున్నారు. అంటే తన మీద గత 15 సంవత్సరాలుగా తన మీద ఎన్ని కుట్రలు జరిగినా కూడా నోరు విప్పకుండా కేసీఆర్ గారి కోసం, ఈ తెలంగాణ ప్రజల శ్రేయస్ కోసం అన్ని మౌనంగా భరించిండ్రు. ఎప్పుడైతే అది కేసీఆర్ గారి మీదకి వెళ్ళిందో అప్పుడే కవితక్క గారు నోరు విప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సార్ కోసం అక్క నోరు విప్పి కుట్రదారుల పేర్లు చెప్తే అటు తిరిగి ఇటు తిరిగి ఆ కుట్రలో బలి అక్కనే చేసిర్రు. మళ్ళీ అక్కనే చేసి ఒక ఆడబిడ్డని పార్టీలో నుండి సస్పెండ్ చేయడం అంటే కూడా చాలా బాధాకరమైన విషయం. ఏ రోజు కూడా మాకు ఎన్నో అవమానాలు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీలో. కవితక్క గారికి జరిగితే మాలాంటి ఆడబిడ్డలు అందరికీ జరిగినట్టే ఆ అవమానాలన్నింటినీ కూడా భరిస్తూ వచ్చినాం. కానీ సస్పెండ్ చేయడం అనేది చాలా పెద్ద మాకు ఒక బాధ, తీరని బాధ. అయినా పర్లేదు, తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ జాగృతి గాని కవితక్క గారు మేమందరం పనిచేస్తూనే ఉంటాం. ఇప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి కొత్త పార్టీ స్థాపించబోయే ఆలోచన ఉందా? దీని గురించి ప్రచారం అయితే బయట బాగా జరుగుతుంది, కొత్త పార్టీ పెట్టబోతున్నారు కవిత అని. ఒక 4 నెలలు జాగృతి జనబాట అని పేరుతో ప్రజల వద్దకు కవితక్క గారు, తెలంగాణ జాగృతి ప్రజల వద్దకెళ్ళి ప్రజలకు అసలు ఏం కావాలి, ప్రజల సమస్యలు ఏంటి, మనం ఎక్కడో ఇక్కడ కూర్చొని జిల్లాకో సమస్య ఉంటుంది, నియోజకవర్గానికి ఒక సమస్య ఉంటుంది, మన ఇంట్లో కూర్చొని మనం ఇక్కడ ఉండి ఏదో టీవీలలో సోషల్ మీడియాలలో చూస్తే అన్ని తెలియదు. గ్రౌండ్లోకి వెళ్తేనే ప్రజలకు ఏం కావాలి, ప్రజల సమస్య ఏంటిది అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ 4 నెలలు కూడా కవితక్క గారు తెలంగాణ జాగృతి కూడా జాగృతి జనబాట పేరుతో ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం. నిజంగా కూడా తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తే, తెలంగాణ ప్రజలు కోరుకుంటే తెలంగాణ ప్రజలకి మరొక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది అని చెప్పేసి వివిధ మేధావులతోని, ఈరోజు ఉద్యమకారులతో, ఈరోజు తెలంగాణ జాగృతి నాలుగో జిల్లా నిజామాబాద్ లో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆదిలాబాద్ లో నడుస్తుంది. ఈ 4 జిల్లాలలో కూడా ఎట్లా నడుస్తుందంటే కవితక్క గారి యాత్ర అనేది ఒక ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఉద్యమకారులకు ఊపిరిగా ఉంది. ఈరోజు అమరవీరుల కుటుంబానికి కవితక్క గారు అండగా నడుస్తున్నారు. ఈ రోజు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి దిశా నిర్దేశం చేస్తూ నడుస్తున్నాం. ఈ రోజు ఈ సమాజానికి కవితక్క గారు ఒక కొత్త శక్తిని ఇస్తున్నారు, మహిళలకు ఒక స్ఫూర్తినిస్తున్నారు. ఈ రోజు విద్యార్థులు ఎవరైతే మనం మొన్న చూసినాం హుజరాబాద్ లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసి తన నెల్లి పరామర్శించి, తన వంతు సహాయం చేసి పరామర్శించి వచ్చిండ్రు. అంటే ఎక్కడికక్కడ విద్యార్థులకి, ప్రతి ఒక్క ఎవరైతే సామాజిక బడుగు బలహీన వర్గాలకి కూడా అందరికీ కూడా బాసటగా నిలుస్తూ ఈరోజు కవితక్క గారి యాత్ర అనేది నడుస్తుంది. నిజంగా కూడా తెలంగాణ ప్రజలు మరొక ప్రాంతీయ పార్టీ కావాలి అని కోరుకుంటే సామాజిక తెలంగాణకి కవితక్క గారే తనే అవసరం అని చెప్పేసి ప్రజలు కనుక కవితక్క గారికి అదే దిశా నిర్దేశం చేస్తే తప్పకుండా తెలంగాణ జాగృతి కవితక్క గారు మరొక
పార్టీని స్థాపించబోతారు. ఆ పార్టీ స్థాపించినా కూడా అక్క జెండా గాని ఎజెండా గాని సామాజిక తెలంగాణ విధంగానే ఉంటది. ఒకవేళ కవిత గారు పార్టీ స్థాపిస్తే బీఆర్ఎస్ ని కాదని ఫాలోవర్స్ కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, అక్కకు ఓటేస్తారా? డెఫినెట్ గా. ఎందుకో చెప్తున్నామంటే, కవితక్క గారు నేను ఇందాకనే చెప్పిన, ఈ కేసీఆర్ సార్ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు సార్ తర్వాత అంటే అది కవితక్క గారు. ఆ రోజు ఉద్యమంలో నుండి తీసుకున్నా కూడా, ఇక్కడ కవితక్క అంటున్నారు కదా, ఆల్రెడీ షర్మిల గారు కూడా చేశారు పాదయాత్ర. షర్మిల గారు తన తండ్రి చనిపోయిన తర్వాత తనేదో రాజకీయాలలోకి వచ్చి అన్న మీద కోపంతోని పాదయాత్ర చేసి, అన్న మీద కోపంతో అన్నారు కాబట్టి కేటీఆర్ మీద కోపం కూడా కవితకు ఉంది ఇక్కడ. అస్సలు మాకు కేటీఆర్ మీద కోపం గానీ ఎవరి మీద ఏం లేదు. మేము ఇక్కడ పాదయాత్ర ఇప్పుడు కాదు పాదయాత్ర చేసింది, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తన అన్నని గెలిపించుకోవడానికి కోసం ఆ షర్మిల గారు పాదయాత్ర చేసిండ్రు. కానీ ఉద్యమంలో 2009 పెట్టి షర్మిల గారు పాదయాత్ర చేశారు. కొత్త పార్టీ పెట్టి చేసినా కూడా కవితక్క గారు 2009లో, నేను అదే చెప్తున్నా, 2007లో జాగృతి స్థాపించి అప్పటి నుండి కూడా ఊరూర బతుకమ్మ పేరుతో బతుకమ్మను ఎత్తుకొని తెలంగాణ నలుమూలలో లక్షల కిలోమీటర్లు పాదయాత్ర ఆ రోజే చేసిండ్రు. కవితక్క గారికి షర్మిల గారికి అసలు పోలికేందండి? అసలు మనం పోల్చడానికే లేదు. కవితక్క గారు ఈ తెలంగాణ ఆడబిడ్డగా ముద్ర వేయించుకున్నారు. కవితక్క గారు ఆ రోజు కడుపులో బిడ్డను పెట్టుకొని 3 సంవత్సరాల బిడ్డను పెట్టుకొని ఈ తెలంగాణ కోసం ఉద్యమించిన వ్యక్తి. తను అమెరికాలో తను ఎంతో మంచి లైఫ్ ను వదిలేసుకొని కూడా ఇక్కడికి వచ్చి తన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎవరు చేస్తారు? మగవాళ్ళు, ఎంతో మంది మగవాళ్ళు ఉద్యమం చేయడము అది గొప్పతనం కాదు. కడుపులో బిడ్డను పెట్టుకొని రాత్రి 12 వరకు కూడా, రాత్రి 1 వరకు కూడా ఎక్కడికంటే అక్కడ తిరిగి ఆ రోజు సకల జనుల సమ్మేళనం చూసుకున్నా కూడా, మిలియన్ మార్చ్ లో చూసుకున్నా కూడా తన పాత్ర కీలకమైనది. తెలంగాణలో మహిళలు బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అంటే దానికి ముఖ్య భూమిక పోషించింది కవితక్క గారు. ఎందుకంటే కవితక్క గారు ఆ రోజు ఊరూరా బతుకమ్మ పేరుతో మహిళలను అందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి వంట వార్పుల పేరుతో కవితక్క గారు ఉద్యమంలోనే తను ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తికి షర్మిల గారికి పోలికేంది? కవితక్క గారు ఆ రోజు 2009లోనే మేము ఏదైతే జాగృతి నుండి ఏది తీసుకున్నా, ఒక పోరాటం, కోటి లింగాల మీద పోరాటం తీసుకున్నా కూడా తెలంగాణ భాషకి, యాసకి సినిమాలలో ప్రాధాన్యత లేకుండా అవహేళన పరుచుతున్నారు, కించపరుచుతున్నారు అని ఆ రోజు సినిమాల మీద పోరాటం చేసిందేంటి? 2012లో అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో ఉండాలి అని చెప్పి 48 గంటలు నిరాహార దీక్ష చేసి ఆ రోజు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహానికి తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలోనే కవితక్క గారు. ఈ తెలంగాణ జాగృతి ఏ అంశం తీసుకొని పోరాటం చేసినా, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసినా, బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసినా కూడా సాధించే వరకు వెనుకడుగు వేయకుండా నడుస్తున్నారు. తండ్రితో కలిసి ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు అవన్నీ బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఈ జాగృతి కండువా వేసుకొనే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేశారు కవితక్క గారు. మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది వచ్చిరే, మహిళలు కొంతమంది వచ్చిండ్రే తప్ప ఈ జాగృతి కండువా తన సొంత ఎజెండాతోని ఆ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడిండ్రు. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండగానే ఏదైతే ఆ ఢిల్లీ వేదికగానే నేను నెక్స్ట్ నా పోరాటం బీసీల కోసం ఉంటది అని చెప్పిన తర్వాత ఈ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ గెలిచిందో, జనవరిలోనే గెలిచిన తర్వాత డిసెంబర్లో కాంగ్రెస్ గెలిస్తే జనవరిలోనే యునైటెడ్ పూలే ఫ్రంట్ స్థాపించి బీసీల కోసం మొదటిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినరు, చలో మీరు కానివ్వాలి, ఈ పని మీరు చేయాలి, 42% రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి మొట్టమొదటిసారి గలమెత్తిన వ్యక్తి కవితక్క గారు. రౌండ్ టేబుల్ సమావేశాలైంది, ఏ ఒక్క అంశం తీసుకున్నా, గ్రూప్ 1 విద్యార్థుల గురించి ఏంది, ఉపాధ్యాయుల గురించి ఏంది, ఇలా ఎన్ని ఒక సమస్యలని సాల్వ్ చేయడమే తెలంగాణ జాగృతి ఒక ఎన్జిఓగా ఉన్నా కూడా మేము రాజకీయంగా ఎలాంటి సాధించుకోవాలో అవన్నీ సాధించుతూ వచ్చినాం. మేము ఒక అధికారాన్ని ఆశించలేదే తప్ప మేము తెలంగాణ ప్రజలకి ఏవైతే కావాలో అవన్నీ చేస్తూనే వచ్చాం. కాబట్టి షర్మిలకును అక్కగారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, అసలు కంపేర్ చేయదలుచుకోలేదు మేము. ఇద్దరికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. అయితే షర్మిల గారు పాదయాత్ర చేసింది ఎందుకు? అప్పుడు వాళ్ళ అన్న మీద కోపంతో చేయనియండి, పార్టీ చేయనియండి, ఈ రోజు ఈ పాదయాత్ర అనేది చేసింది సరే, గ్రౌండ్ లోకి వెళ్ళి పబ్లిక్ సమస్యలను తెలుసుకుందామని చేశారు. ఇప్పుడు కవిత గారు ఏం చేస్తారు? సామాజిక తెలంగాణ కోసం
ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారుల యొక్క ఎవరైతే ఉద్యమకారులు ఈ 12-13 సంవత్సరాలుగా ఉద్యమకారులకి ప్రాధాన్యత కలిగిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మిగతా ఎవరైతే ఒక 500 అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేసుకున్నా మిగతా ఎవరైతే కుటుంబాలు ఉన్నారో ఆ అమరవీరుల కుటుంబాలను హక్కున చేర్చుకోవడానికి ఏదైతే ఆదివాసీలు ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఉన్నారో బీసీ కుల సంఘాలు ఉన్నారో ఇలా చూస్తుంటే మొన్నటికి మొన్న ఇప్పుడు ఈ 4 డిస్ట్రిక్ట్లలో కూడా రైతులు ఎవరండి ఈ రోజు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి బీఆర్ఎస్ చేయాల్సిన పనులు ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయాల్సిన ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన కాంగ్రెస్ చేయాల్సిన పనులన్నీ కూడా కవితక్క గారు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన నిన్న పత్తి రైతుల్ని చూస్తుంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన మానవుడే లేడు. కానీ తెలంగాణ జాగృతి అనునిత్యం ప్రజల కోసం అనునిత్యం అందరి కోసం పనిచేస్తూనే ఉంటది కాబట్టి ఆ రైతుల దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి కూడా కవితక్క గారు. ఎక్కడ చూసుకున్నా కూడా సామాజిక స్పృహతోని సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్న కవితక్క గారు. ఆ అక్కకు మీరు షర్మిల గారికి అసలు కంపారిజనే లేదు. మేము ఎందుకంటే పాదయాత్ర అనేది మాకు ఇప్పుడు కొత్త కాదు. ఆ రోజు ఉద్యమం నుండే లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండ్రు. ఉద్యమంలో నుండే కవితక్క గారికి అలవాటు. ఇంకొకటి మీకు ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నా, ఏదైతే రైతు భరోసా పేరుతో కేసీఆర్ గారు రైతు బీమా ఏదైతే ఇచ్చిండ్రో దానికన్నా ముందే ఆ రైతు బీమాకి పురుడు పోసుకున్నదే దానికి పురుడు పోయడానికి కారణమే తెలంగాణ జాగృతి కవితక్క గారు. ఆ రోజు తెలంగాణలో ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి 4 సంవత్సరాల పాటు నెలకు 2500 ఈ తెలంగాణ జాగృతి ఈ కవితక్క గారు అందించిండ్రు. కేసీఆర్ గారు ఇచ్చేదానికన్నా ముందే. అంటే ఎంత సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఎవరైతే ఇప్పుడు మన గొల్ల కుర్మలకి ఏదైతే గొర్రెలని ఇవన్నీ కేసీఆర్ గారు చేసిండ్రో అక్క గారు ఉద్యమంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజు వాళ్ళ కోసము తన ప్రాపర్టీని పెట్టి ఆ రోజు బ్యాంకులలో లోన్లు ఇప్పించిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలను తెలంగాణ జాగృతి సాల్వ్ చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి నిశ్శబ్దంగా లేదు. ఈ తెలంగాణ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసి కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన కల్పించింది ఈ తెలంగాణ జాగృతి కవితక్క గారు. ఎక్కడ కూడా మేము మాది ఒక సామాజిక స్పృహతోనే కవితక్క గారు ముందుకెళ్తున్నారు. అదే నిర్ణయంతోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడిండ్రు. మనము ఏదైతే భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం కానీ సామాజిక తెలంగాణ తెచ్చుకోలేకపోయినాం అని మాట్లాడిండ్రు. అవన్నీ వాళ్ళకి తప్పనిపించవచ్చు. కానీ కవితక్క గారు 2014లో క్యాబినెట్ లో మహిళా మినిస్టర్ లేకపోవడము బాధాకరం అని చెప్పింది కూడా కవితక్క గారే. ఆమెకొక లక్షణం ఉంది కేసీఆర్ గారు లాగానే. కేసీఆర్ గారు ఏదున్నా కూడా ముక్కుచుటిగా ఉన్నట్టు ఎట్లా మాట్లాడతారో అక్కకు కూడా అదే. ఏదున్నా కూడా ఓపెన్ గా మీడియా ముందే మాట్లాడతారు, ముక్కుసూటిగానే మాట్లాడతారు తప్ప వెనకాల మాట్లాడే అదొక అలవాటు లేదు అక్కకి. కేసీఆర్ బిడ్డగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఐడెంటిటీ ఉందా? కవిత గారికి స్పెషల్ ఐడెంటిటీ ఏంటి? కవితక్క గారికి స్పెషల్ ఐడెంటిటీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లల నుండి మొదలు పెట్టుకుంటే పండు ముసలి కేసీఆర్ బిడ్డ అని అంటారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ బతుకమ్మగా ఆమె ముద్ర వేయించుకున్నారు. బతుకమ్మ అంటే కవితమ్మ, కవితమ్మ అంటే బతుకమ్మ అని ముద్ర వేయించుకున్నారు. ఈ తెలంగాణ ప్రజల ఆడబిడ్డగా ఉండే సాధించింది కదా, బీఆర్ఎస్ లో కాదు. నేను అందుకే మీకు క్లియర్ గా చెప్తున్నా, 2007లో ఈ తెలంగాణ జాగృతి స్థాపించి ఈ తెలంగాణ జాగృతి నుండి మేము బతుకమ్మ ఊరూరా బతుకమ్మ పేరుతో బతుకమ్మను ఎత్తుకొని పోరాటం చేసినాం. సారికి తెలంగాణ తెచ్చిన ఘనత ఉంటే కవితక్క గారికి ఈ తెలంగాణ అస్తిత్వమైన ఆత్మగౌరవమైన బతుకమ్మని విశ్వవ్యాప్తం చేయించిన ఘనత ఉంది అని చెప్తున్నాను. అందుకే అక్కకి ఆల్రెడీ ఒక ముద్ర ఆ తెలంగాణ ఆడబిడ్డగా ముద్ర వేయించుకున్నారు. పసి పిల్లాడి నుండి పండు ముసలి వరకు అక్క కలిస్తే కవితక్క అని అంటారు, కానీ ఆంటీ అనో కవిత అనో పిలువరు. కేసీఆర్ బిడ్డనైతే అంటారు. కేసీఆర్ బిడ్డని కేసీఆర్ బిడ్డ అని అంటారు కదా, కేసీఆర్ బిడ్డని కేసీఆర్ బిడ్డ అని అంటారు. కేసీఆర్ బిడ్డనే అంటారు. అయితే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత మరి ఆమెకి సపోర్ట్ ఉంటారా అని అడుగుతున్నా. ఈ రోజు అక్కగారు కేసీఆర్ బిడ్డగానే తెలుసు అందరికి. ఓకే, నేను మీకు క్లారిటీ ఇస్తా. సార్ ఫోటో కూడా లేకుండా ముందుకెళ్తున్నాం. ఈ జాగృతి జనబాట ఏదైతే చేస్తున్నామో మీడియా సమావేశంలో జాగృతి జనబాట స్టార్ట్ అయ్యే ముందు మీడియా ముఖంగానే చెప్పిండ్రు అక్క. ఎందుకంటే సార్ ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆయన ఫోటో ముందు పెట్టుకొని ఇప్పటి వరకు మేము ఏ కార్యక్రమం చేసినా జయశంకర్ సార్ ఫోటో ఎలా ఉందో కేసీఆర్ సార్ ఫోటో అలా ఉంది. కానీ నేను ఆ ఫోటో కూడా తీసి పక్కన పెడుతున్నా, ఆయన ఇంకొక పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి అని. అంటే ఆ చెట్టు నీడలో ఇన్ని రోజులున్నా ఆ చెట్టు నీడ నన్ను వద్దని అనుకుంది కాబట్టి నేను ఇప్పుడు నా దారి నేను వెతుకుతూ వెళ్తున్నా అంటాను. అక్క దారేంటి, ఈ తెలంగాణ ప్రజలే
రేపు అక్కకు దారి చూపించాల్సిన వాళ్ళు, ఈ తెలంగాణ ప్రజలే మా అందరికి దారి చూపించాల్సిన వాళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రజల దగ్గర ఆల్రెడీ అక్కకు ఒక ఐడెంటిటీ అనేది ఉంది. తెలంగాణ బతుకమ్మగా ఐడెంటిటీ ఉంది, తెలంగాణ ఆడబిడ్డగా ఐడెంటిటీ ఉంది. ఈ రోజు కేసీఆర్ సార్ ఫోటో పక్కకు పెట్టి అక్కను ముందుకెళ్ళినా కూడా ఈ తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా కూడా అక్కను ఎక్కడికక్కడ కూడా ఆదరిస్తున్నారు. మేధావులేంది, ఉద్యమకారులేంది, ఈ గత 12 సంవత్సరాలుగా ఎవరైతే వెనుకబాటుకు గురైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే గుర్తింపు పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్క దగ్గరకు వస్తున్నారు. అక్క వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంటుంది. ఈ రోజు ఒక కుటుంబం అక్కను కాదనుకుంటే ఈ రోజు తెలంగాణ కుటుంబం కవితక్క గారిని హక్కున చేర్చుకొని ముందుకు నడిపిస్తుంది. ఆ కుటుంబమే కదా, ఈ తెలంగాణ కుటుంబమే కదా రేపు కవితక్క గారికి దిశానిర్దేశం చేసి తన దారేంటో చూపిస్తారు. ఈ తెలంగాణ కుటుంబమే కదా వాళ్ళ కోసం బయటికి సామాజిక తెలంగాణ అని బయటకు వచ్చిన కవితక్క గారికి ఈ తెలంగాణ కుటుంబమే రేపు కొండంత అండగా నిలిచి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి చేసుకొని తీరుతారు. అంటే కేటీఆర్ని కేసీఆర్ని పక్కకు పెట్టి తెలంగాణ ప్రజలు కవితక్కకు మాత్రమే ఓటేసి ముఖ్యమంత్రి కూర్చోబెడతారు. తప్పకుండా సామాజిక తెలంగాణ అని ఒక ఎజెండాతో ముందుకెళ్ళినప్పుడు ఈ బీసీల కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం కవితక్క గారు ఒక మంచి ఎజెండాను పట్టుకొని ముందుకెళ్ళినప్పుడు ఎందుకు ఆదరించరు? ఎందుకంటే సామాజిక తెలంగాణ అంటే ఏంటి? ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని అసలు మహిళా ముఖ్యమంత్రి ఉండాలి కదా, మహిళా ముఖ్యమంత్రి అయినప్పుడు కదా సామాజిక తెలంగాణ అనేది వస్తుంది. మహిళలు ఒక మహిళ తల్లిగా పరిపాలిస్తుంది. కాబట్టి తల్లి పరిపాలన అనేది తెలంగాణ రాష్ట్రానికి అవసరం. అది కవితక్క గారితోనే అవుతుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు సామాజిక ఎజెండాతో అక్క ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఆదరిస్తారు. ఓకే, బీఆర్ఎస్ని, కేటీఆర్ని, కేసీఆర్ని పక్కన పెడితే తెలంగాణలో చాలా మంది మహిళా రాజకీయ నేతలు ఉన్నారు. సో వీళ్ళందరినీ దాటుకొని పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుంది కవితక్క గారిది? తప్పకుండా అందరినీ దాటుకొని అంటే ఆమె ఆల్రెడీ రాజకీయాలలో కూడా తను ఏంటంటే ఒక్కసారి ఎంపీగా చేసిన ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తీసుకొచ్చుకున్నారు. తను ఏంటంటే కవితక్క గారి దగ్గర ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే ప్రతి సమస్యని కూడా లోతుగా దాన్ని పరిశోధన చేసి దాన్ని సాల్వ్ అయ్యే వరకు కూడా ఫైట్ చేస్తారు. అది ఏ సమస్య అయినా, ఇది చిన్నది ఇది పెద్దది అని చూడరు. అది ఒకరు నా దగ్గరికి సమస్య అని అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని నేను సాల్వ్ చేయాలి అన్న ఆలోచనతో అక్కగారు ఉంటారు. కాబట్టి అక్కగారికి అదొక డౌన్ లెవెల్లో ఉన్న క్యాడర్ని ఏంటిది, కార్యకర్తలనేది, ప్రజలనేది అందరినీ కూడా కవితక్క గారు హక్కున చేర్చుకుంటారు, దగ్గరికి తీసుకుంటారు. కాబట్టి రాజకీయాలలో ఉన్న ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణం అది కవితక్క గారి దగ్గర ఉంది. ఈ తెలంగాణ ప్రజలు గత 20 సంవత్సరాలుగా కూడా ప్రజలకి అధికారంలో ఉన్నప్పుడు ఏంటి, లేనప్పుడు ఏంటి, ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకురాలు కవితక్క గారు. వీళ్ళందరికన్నా కూడా ఎప్పుడు సమస్య ఉంది అని అంటే ఆ సమస్యని క్షణంలో వాలిపోయే వాళ్ళు, చిన్నదా పెద్దదా అని చూడరు. క్షణంలో ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళే ఆ గుణము కానీ స్వభావం కానీ కలిగిన ఒక గొప్ప మహిళా నాయకురాలు. కాబట్టి వాళ్ళందరికన్నా కవితక్క గారే గొప్ప కదా. వాళ్ళంతా ఆ కవితక్క గారిని తప్పకుండా ఆదరిస్తారు కదా ఈ తెలంగాణ ప్రజలు. తెలంగాణ జాగృతి జనం బాట చేస్తున్నారు. ఇప్పుడు కవితక్కకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? అంటే ఇలా చేస్తే, ఇలా పాదయాత్ర చేసినంత మాత్రాన గెలుస్తారా? కవితక్క గారికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, లేకపోతే తెలంగాణ జాగృతికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అని మేము ఆలోచిస్తలేం. తెలంగాణ ప్రజలకి ఏం చేయగలుగుతాం, మేము తెలంగాణ ప్రజలకు ఏం చేయగలుగుతామనే వెళ్ళినాం. ఈ 4 నెలల పాటు కూడా ఎక్కడికక్కడ ఈ రోజు కవితక్క గారికి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ సమస్యల స్వాగతం పలుకుతుంది. ఎందుకంటే అది నిజంగా కూడా బాధాకరం. సాధించుకున్న తెలంగాణని 13 సంవత్సరాలు గడిచిన తెలంగాణలో ఇంకా కూడా అంటే కొన్ని నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి తెచ్చుకున్న రైతే రాజు అని చెప్తే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కూడా ఇలాంటి సమస్యల వలయంతోని ఆ సమస్యలు కవితక్క గారిని స్వాగతం పలకడం అనేది నిజంగా కూడా బాధాకరమైన విషయం. ఎక్కడికి వెళ్ళినా అక్కడ బోలెడు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు విని ఎక్కడికక్కడ కలెక్టర్లకు ఫోన్లు చేయడం కానివ్వండి, లేదా ఎలాంటి సమస్యలు తన వంతు సహాయం ఏదైనా చేయడం కానివ్వండి, దీనికి సమస్యకు పరిష్కారం ఎలా అని చెప్పి ఆలోచించడం కానివ్వండి చేస్తున్నాం. మా ప్రయోజనాల కన్నా మేము తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కోరుకుంటున్నాం. అలాగే ప్రతి జిల్లాలో కూడా మేధావులతోని, ఉద్యమకారులతోని, విద్యావంతులతోని ఒక మీటింగ్ అనేది పెట్టుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి. అక్కకు సలహాలు సూచనలు చేస్తున్నారు, మీరు ముందుకు ఎలా నడవాలి ఏంటి అనేది. వాళ్ళు ఎలాగైతే ఇన్ని రోజులు వాళ్ళు అనగదొక్కబడ్డారో, ఇన్ని రోజులు వాళ్ళకి ఎలాగైతే అన్యాయం జరిగిందో అవి కూడా అక్క దృష్టికి తీసుకొస్తున్నారు. ఇక్కడ కవితక్క గారు వాళ్ళకు దిశానిర్దేశంతో పాటు మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు కవితక్క గారికి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రాజకీయంగా మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు సలహా
వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. వీళ్ళ తెలంగాణ ప్రజల సలహాలతోనే, తెలంగాణ ప్రజల దిశానిర్దేశంతోనే కవితక్క గారు ముందుకెళ్తారు. అధికారం చేతిలో లేకుండా ప్రజల సమస్యలు ఎట్లా తీరుస్తారు? అధికారం కొన్ని వాటికి ఆ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లడానికి కూడా ఒక గొప్ప నాయకురాలు, ఒక ముందుండి నడిచే నాయకురాలు కావాలి కదా. ఆ నాయకురాలు కవితక్క గారు. ఎందుకంటే అధికారం లేకుండా ఎట్లా ప్రజల సమస్యలు తీరుస్తారు? ప్రజల సమస్యలు తీర్చడానికి పోరాటం చేస్తున్నాం. ఈ రోజు కవితక్క గారు ఆదిలాబాద్ వెళ్ళిండ్రు, అక్కడ పత్తి రైతులతో మాట్లాడిండ్రు, కలెక్టర్ గారికి ఫోన్ చేసిండ్రు. అవును ఏంటి ఇక్కడ మీరు 12% తేమ ఉంటే తీసుకుంటారంట, 20-25% ఉంది తీసుకోండి అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఈ రోజు రైతులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, వాళ్ళు పోరాటం చేసినా, వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు మొత్తుకున్నా కూడా వినే పరిస్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వం లేదు. ఎందుకంటే వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చాలా బిజీగా ఉన్నారు. ప్రతిపక్షం అంతకన్నా లేదు. వాళ్ళు జస్ట్ సోషల్ మీడియాలో, ట్విట్టర్లకు మాత్రమే అంకితమై వాళ్ళు ఉన్నారు. లేదంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కి వాళ్ళు అంకితమై ఉన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరు కావాలి? తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకొని ఈ సమాజానికి ఏంది, ఈ మీడియాకి ఏంది తెలియజెప్పే వాళ్ళు ఎవరు కావాలి? కాబట్టి ఆ బాధ్యత కవితక్క గారు తీసుకున్నారు. ఆ బాధ్యత తెలంగాణ జాగృతి తీసుకుంది. ఈ రోజు వెళ్ళి ఒక రైతుతో మాట్లాడినప్పుడు మీడియా అంతా కవర్ చేస్తున్నారు కదా, ప్రభుత్వాన్ని అక్క క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఆ క్వశ్చన్ చేసినప్పుడు కనీసం ఒక తన వంతుగా ఓ కలెక్టర్ కి కాల్ చేయడమో, ప్రజలకి లేదంటే తన వంతుగా చేయాల్సిన సహాయం తను చేస్తున్నారు కదా. అది మార్పుకి లేదంటే ఆ ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక అడుగు కదా. అడుగు ముందు ప్రతిపక్షంగా మనం చేయాల్సిందేంది? ప్రతిపక్షం చేయలేని పని ఈ రోజు తెలంగాణ జాగృతి కవితక్క గారు చేస్తున్నారు. ఒక పోరాటమేనా? పార్టీ పెట్టి గెలవాలి, నాకు ఓట్లు రావాలన్న ఆలోచనతో జనం బాట పట్టలేదంటారా? అలా అయితే పార్టీ ప్రకటించి, పార్టీ పెట్టి, నేను ఈ పార్టీ పెట్టినా ఇగో ఇది అని చెప్పేసి ముందుకెళ్లేవారు. తెలంగాణ ప్రజల సమస్య ముఖ్యము. తెలంగాణ సామాజిక కదా పార్టీ ఇంకా అక్కడ కూడా అనౌన్స్ చేయలేదు కదా. తెలంగాణ ప్రజలు కోరుకుంటే ఈ 4 నెలలు కూడా తిరిగేది. అందుకే తెలంగాణ ప్రజలు ఏం కావాలి అని కోరుకుంటారే అది చేస్తారు తప్పకుండా. ఈ తెలంగాణ ప్రజలు లేదు పార్టీ అవసరం లేదు, మీరు తెలంగాణ జాగృతి ఇలానే మా కోసం పోరాడుతూ ఉండండి అంటే అట్లనే పోరాడుతూ ఉంటాం. తెలంగాణ ప్రజల యొక్క ముఖ్యంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అదే దారిలో నడుస్తారే తప్ప ఈరోజు అందుకే కదా మనం ఇంట్లో కూర్చుంటే తెలంగాణ ప్రజల సమస్యలు తెలియదు. ప్రతి జిల్లా 33 జిల్లాలో ఒక్కరోజు 2 రోజులు 33 జిల్లాలలో కూడా ప్రతి జిల్లాలో ఒక 2 రోజులు స్పెండ్ చేస్తున్నారు. ఆ 2 రోజులలో కూడా అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ నియోజకవర్గం యొక్క సమస్యలు ఏంటి, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, రైతులు ఏంటి, మార్కెట్ యార్డ్లకు ఏంటి, ఇలా అన్ని లేదా వివిధ కుల సంఘాలు ఉంటే ఆ కుల సంఘాలను కలిసి ఇక్కడ మొత్తం అన్ని వర్గాల సమస్యలను అక్క తీసుకుంటున్నారు. ఇలా 33 జిల్లాలు తిరిగినప్పుడు ఇలా అన్ని సబ్బండ వర్గాల యొక్క కష్టం, నష్టం, సుఖం తెలుసుకున్నప్పుడు ఏమైతుందంటే మనం ముందుకెళ్లే దారి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఏ అడుగేయాలి అని చెప్పేసి అది ముందుగా మనకు క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీతో ఈరోజు అక్కగారు ముందుకెళ్తున్నారు. అది నిజంగా కూడా అందరూ హర్షించదగ్గ విషయం కదా, అందరూ మెచ్చుకోవాల్సిన విషయం కదా కవితక్క గారు చేస్తున్న పని. ఎందుకంటే నేనేదో ఇంట్లో కూర్చొని సామాజిక తెలంగాణతోని పార్టీ స్థాపిస్తున్నా అంటే కాదు. నిజంగా కూడా ఈ ప్రజలకు ఏం కావాలి అని ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది. అలా తెలుసుకొని ముందుకు వెళ్ళడమే కవితక్క గారి లక్ష్యం. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ప్రజల్లోకి వెళ్తున్నారా, లేదంటే ప్రజల ఉద్దేశంలో ఎవరికి ఓటేస్తారు ఏంటి, బీఆర్ఎస్ కి నా సపోర్టా లేదంటే నేను పార్టీ పెడితే నాకు సపోర్టా అని తెలుసుకోవడానికి వెళ్తున్నారా? ఈ జాగృతి జనం బాటలో ఎక్కడ కూడా రాజకీయ పరమైన విషయాలు ఎవరితో చర్చిస్తలేం. ఎందుకంటే నేను కూడా కవితక్క గారితో రెండు జిల్లాల పర్యటనలో నేను కూడా ఉన్నా. ఎక్కడ కూడా రాజకీయంగా కానివ్వండి, రాజకీయ ప్రయోజనాల గురించి కానివ్వండి, వీళ్ళ కోటేస్తారా వాళ్ళ ఆ ప్రస్తావనే ఉండదు. ఇక్కడ మొత్తం కూడా ఎక్కడికి వెళ్తే అడక్కపోయి ఉండొచ్చు ఓటు ఎవరికి వేస్తారని, కానీ వాళ్ళ ఉద్దేశం అయితే తెలుసుకోవచ్చు కదా. ఏదో రకంగా బీఆర్ఎస్ ఏం చేసింది మీకు, కాంగ్రెస్ ఏం చేస్తుంది మీకు అనే విషయాలు అయితే అడగొచ్చు కదా. కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, ప్రజలు ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు. ఈ 2.5 సంవత్సరాలు, ఇంకో నెల అయితే 3 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు క్లారిటీ ఉంది. తెలంగాణ ప్రజలు చాలా మేధావులు. తెలంగాణ ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉంటారు. కవితక్క గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ జనాల యొక్క సమస్యలను తీసుకోవడము, అక్కడ ఉన్న ఏవైతే పెండింగ్ లో ఉన్న పనుల యొక్క వాటిని మీడియా దృష్టికి తీసుకెళ్లడము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము, ఎవరైతే మేధావులు ఉన్నారో, ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న యొక్క ఫలితాలని అందుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హక్కున చేర్చుకుంటూ ముందుకెళ్తున్నారే తప్ప ఇప్పటి వరకు పార్టీల గురించి కానివ్వండి, రాజకీయ ప్రయోజనాల గురించి కానీ కవితక్క గారు ఎక్కడ డిస్కషన్ చేస్తలేరు, ఎక్కడ మాట్లాడతలేరు. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలి అన్న దాంతో ముందుకెళ్తున్నారు.
తల్లికి ఆ గుణం ఉంటది. ఏ లాభం ఎందుకంటే లేకుండా- ఏ లాభం లేకుండా ఎందుకు చేస్తున్నారు అదే చెప్తున్నా, జనం బాధ? తల్లికి ఒక మహిళకి ఒక తల్లికి ఆ గుణం ఉంటది. ఏ లాభం లేకుండా ఆ రోజు తెలంగాణ జాగృతి స్థాపించి రైతులకి 4 సంవత్సరాలు నెలకు 2500 పెన్షన్ ఏ లాభంతో ఇచ్చిండ్రండి? అప్పుడు బీఆర్ఎస్ పార్టీయే కదా అధికారంలో ఉంది. వాళ్ళు అధికారంలో ఉంది కాబట్టి ప్రజల బాధ్యత ఉంది కాబట్టి తీర్చాల్సిన బాధ్యత ఈ తెలంగాణ జాగృతి నుండి అందించిండ్రు అంటున్నా, బీఆర్ఎస్ నుండి కాదు. వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు రైతు బంధిస్తారా, వాళ్ళు రైతు బీమా ఇస్తారా అని అనుకోలేదు. తల్లిగా తన బాధ్యత. బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి చేశారు. బీఆర్ఎస్ లో ఉన్నారా కాబట్టి కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ బయటకు వచ్చారు కదా, ఇప్పుడు చేస్తారా మరి? తప్పకుండా. అందుకే కదా ఈ రోజు జనం రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారా? ఆ రోజు ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండ్రు కదా కేసీఆర్ గారు. రైతు బంధు ఇవ్వక ముందే మేము తెలంగాణ రైతులకు అందరికీ కూడా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న రైతులకి పెన్షన్ ఇచ్చినామంటున్నాం. ఆ తర్వాతే కదా రైతు బంధు వచ్చింది, ఆ తర్వాతే కదా రైతు బీమా వచ్చింది. ఎప్పుడు ప్రజలకి ఏ అవసరం ఉందో ఆ అవసరాలని గ్రూప్ 1 విద్యార్థుల గురించి రోడ్డుకి కొట్లాడి బిడ్డగా కాకుండా చేసిన పనులు ఏంటో చెప్పు. ఇవన్నీ కేసీఆర్ బిడ్డగా కాకుండా చేసి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగానే ఆ రోజు ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని పోరాటం చేసిండ్రు. అవును, కూతురు కాబట్టి కూతుర్ని కూతురు అనే అంటారు. ఇప్పుడు నేను పాదయాత్ర పాదాల మీద నడిచే యాత్ర అన్నట్టుండదు. పాదయాత్ర అదే మీరు షర్మిలాని ఎంతసేపటికి మీడియా షర్మిలానే గుర్తుపెట్టుకున్నారు. షర్మిలాకును కవితక్క గారికి ఉద్యమం చేసిన నాయకురాలికి ఏదో తండ్రి చనిపోయిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చిన వాళ్ళకి చాలా తేడా ఉంటది. ఎందుకంటే ఆమె అనునిత్యం, నేను అదే చెప్తున్నా, 20 సంవత్సరాల తన జీవితం